హలో గాయ్స్, నేనైతే శ్రీలోక్ని ఫ్రమ్ 5th క్లాస్. ఈరోజు అయితే మన వీడియోలో నేను 3 ఇన్వెన్షన్స్ చేశాను. ఓన్గా చెప్తున్నా. ఫస్ట్ మనము ఏంటది మొత్తం చీకటిగుంటే మనం ఏం యూజ్ చేస్తాం? లైట్ కదా. అయితే అలాగే ల్యాంతర్న్ క్రియేట్ చేశా. మొత్తం ఇదంతా ఐస్ క్రీమ్ స్టిక్స్తో అప్పుడెప్పుడో తిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్ని కలెక్ట్ చేయలే. అప్పుడు నేను షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ స్టిక్స్ కొనుక్కున్నా. ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీలు 2 కొనుక్కున్నా. ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ లోపల కనెక్షన్ ఏంటంటే ఈ లైట్లు ఉన్నాయి కదా, ఆ లైట్లకి ఇక్కడ వైట్ కలర్ ఉన్నాయి. అమ్మా ఏదో ఆడుతున్నాడమ్మా. ఇదైతే నా ఫస్ట్ ఇన్వెన్షన్. నా సెకండ్ ఇన్వెన్షన్ గన్. దాని బుల్లెట్ చూపిస్తే డాట్ అనమాట. అది ఇదే షార్ప్ది ఓన్గా తయారు చేసుకున్నది గన్. ఇంత బుల్లి దాంట్లో ఇంత పెద్ద డాట్ ఎలా దూరుద్దంటే ఒక నిమిషం ఆగండి, ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇదే నాకు గన్ గురించి. నేను ఇక్కడ ఇలా పెట్టి బుల్లెట్ లోపల ఇలా పెట్టేసి దాని తర్వాత బుల్లెట్ని ఈ హోల్లో పెట్టి ఇది ఏమేమి ఇదైతే చాలా పవర్ఫుల్. థర్డ్ ఇన్వెన్షన్ ఎండాకాలం ఎక్కువ ఎండ వస్తుంది కదా, అప్పుడు గాలి రావడానికి మినీది చేసా. మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. లోపలికి రాకపోతే ఇలా తిప్పాలంట. గాలి కూడా వస్తుంది. దీన్ని లోపల పెట్టా. దాని తర్వాత బాగా చల్లటి గాలి వస్తుంది. లోపల ఉరిగిపోయింది. తీయాలి. అన్నత పాతయ్య అన్నత కేకేనా అన్నత పాతయ్య అన్నత పాతయ్య అన్నత కేకేనా అన్నత పాతయ్య. నెక్స్ట్ దీని లోపల నుంచి తీయాలి కదా, తీస్తా. దీన్ని బయట తీయాలి. ఇదైతే నా రామవరం. హెయిర్ పిన్ తీసుకుని చేస్తే అమ్మ ఇంకా లాస్ట్ చేసిన పని. ఒక్క నిమిషం. కొట్టినామంతే. ఓకే, నెక్స్ట్ నా కూలర్. ఇదైతే చూసారు కదా, ఇంకా మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడైతే 3 కదా, ఇప్పుడు మళ్ళీ 5 అయినాయి. ఎందుకంటే దీని అప్పటి ఎత్తిని ఇంకో తీసుకొస్తాను.
నేను ఒక డైమండ్ అయితే తయారు చేసా. ఇంట్లో గ్లాస్ కింద పడితే ఎరిగిపోద్ది. నేను శంఖంతో విజిలేనా, ఈ శంఖంతో ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇంతే. నెక్స్ట్ నేను డైమండ్స్ అన్నా కదా, డైమండ్స్ నాకు రియల్ డైమండ్స్ కాదు, నేను ఇది చేస్తాను. ఇలా డైమండ్స్ బుల్లెట్స్ ఈ నిజంగా వర్క్ అవడానికి. నెక్స్ట్ నా లాస్ట్ ఇన్వెన్షన్ బెటర్. అబ్బా దీన్ని ఓపెన్ చేయడం అరగంట పడుతుంది. నా లాస్ట్ ఇన్వెన్షన్ స్లింగ్ షాట్, గులేల్, పంగలకర్ర అంటారు, బుల్లెట్. ఇంత పెద్ద సైజుకి పెద్దగా చేయాలి కాబట్టి ఇది బుల్లెట్. చేయబోతున్నా. ఏదో గ్లాస్తో చేయబడింది, కింద పడితే గట్టి కొడితే డెఫినెట్గా ఇరిగిపోద్ది. మంచిగా చేశాను. ఇలా వేసుకో. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ బ్లాక్ ప్యాంథర్, దీనికి పెట్టిన పేరు. ఈ బ్లాక్ ప్యాంథర్ స్కిన్షాట్ అయితే చాలా దూరం వెళ్తుంది, దేనైనా ఎచ్చుకుని కొట్టేది. ఇలా కొట్టచ్చు. అయితే ఈ చిన్న గోల్ ఒకసారి ట్రై చేస్తారు దీంతో. నా బ్లాక్ ప్యాంథర్ ఇంకా వైట్ ప్యాంథర్ లేదు కానీ క్రియేట్ చేశాను. షూట్ అయింది. నెక్స్ట్ నా గ్లాస్, దాని తర్వాత పెద్ద ట్రై చేస్తా. నా గ్లాస్ చూసి ఎలా వెళ్తుంది. బాగా అయింది. రెండిటికి 10/10 రేటింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు పెద్దదాన్ని పెద్ద ట్రై చేస్తా. 5 రూపీస్ అన్నమాట ఇది. దీనిలో అయితే ఫిట్ అవ్వలే, ట్రై చేస్తే మంచిది కదా. మనిషి తల మీద పడిందంటే కరెక్ట్గా కాళ్ళ మీద పడింది. నెక్స్ట్ నా గ్లాస్ ఎక్కడుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఏది కూడా వర్క్ అవుతలే. ఈ పెద్ద దాంతో అయితే అస్సలు వర్క్ అవుతలే. నేను చాలా వరకు గోళీలు కొన్నా, ఇదైతే ఓన్గా క్రియేట్ చేసాను. ఈ చిన్న బాక్స్లో ఫిట్ అవుతున్నాయి. నేను నిజంగా పెట్టే ప్లేస్ చూపిస్తా. నా జెల్ బ్లాస్టర్ చూపిస్తా. వద్దా కొన్ని గోళీలు కింద పడిపోయినాయి. ఫస్ట్ అయితే ఎప్పుడు చెత్త గొప్ప అంటారు, వదిలే చూస్తే మీరు అంటారు. అబ్బాబా ఇక్కడ నేను పెడతాను అన్నమాట. ఇక్కడ మేకులు ఉన్నాయి కదా, స్లింగ్ షాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ గ్లాస్ స్లింగ్ షాట్ తీసుకుని ఇక్కడ పెట్టాలి. ఫ్లోటింగ్ స్లింగ్ షాట్స్, ఇవన్నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఫ్లోటింగ్. ఓకే, ఇదే నేను స్లింగ్ షాట్స్ పెట్టే చోటు. నెక్స్ట్ నా బర్త్డే గిఫ్ట్ కొన్నది స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్, కానీ ఇది బ్లాక్ వెనమ్. ఏ 5 వెబ్ షూటర్స్, బుల్లెట్స్ ఇది కారం. నేనైతే నెక్స్ట్ వీడియోలో డెత్ విసిల్ కొనుక్కుంటా, లేకపోతే ఏదైనా చేస్తా వీడియో అయితే, లేకపోతే కొన్ని టెక్నిక్స్. రాక్ షెల్ ఎజెక్టింగ్ గన్,
అబ్బా తగ్గిందిలే. అప్పుడు జెల్ బ్లాస్టర్ మ్యాచ్ ఇది వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. ఓకే, జై హింద్.